హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. దాదాపు ఉసిరికాయల సీజన్ అయితే అయిపోవచ్చింది. ఈ సీజన్ ఎండింగ్లో మా అమ్మ ఉసిరికాయ పచ్చడి చేయబోతుంది. పక్కా కొలతలతో చూపించినట్లుగా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం: స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో పావు కేజీ ఆయిల్ వేసుకొని ఇది గోరువెచ్చగా వేడిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కాస్త రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరో కడాయిలో ఒక 10 టేబుల్ స్పూన్ల మెంతులు, ఇవి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 10 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఇవి ఒక 2 నిమిషాల పాటు వేగించుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ కలర్ రావాలి. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పట్టేసుకోండి. దీంట్లోనే ఒక 150 గ్రాముల పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకొని కచ్చా పెచ్చగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇవి 2 కేజీల ఉసిరికాయలు ఉంటాయి, వీటిని చక్కగా వాటర్లో వాష్ చేయండి. దీంట్లో లైట్గా డ్యామేజ్ అయ్యే వస్తే వీటిని నైఫ్ తీసుకొని కట్ చేసుకొని వాడుకోవచ్చండి. చూసారు కదా, లోపల డ్యామేజ్ ఏం లేదు. వీటిని కూడా చక్కగా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకోండి, నీళ్ళ తడి లేకుండా. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దీంట్లో మరొక పావు కేజీ ఆయిల్ వేసుకొని ఇది వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని కూడా వేసుకొని గ్యాస్ అనేది సన్న సెగపై పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉసిరికాయ అనేది ఇలా పగుళ్ళు వచ్చేలా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బేసన్లో ఒక పావు కేజీ ఎండుమిరపకాయల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోండి. వీటన్నిటిని చక్కగా కలుపుకున్న తర్వాత మనం చల్లార పెట్టేసుకున్న ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కారంకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉసిరికాయలకు కారం పట్టేలాగా చక్కగా ఒకసారి కలుపుకోండి. స్పూన్తో అయినా సరే, చేతితోనైనా సరే కలిపేసుకుంటే అమ్మ చేతి కమ్మని ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.